రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడు అయిన దేవా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కరుణిస్తూ కాపాడుతున్న తండ్రి, మీకే స్తోత్రాలు నాయన, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, గడిచిన కాలమంతా కూడా మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము ఈ రోజున అనేక ప్రాంతాల గుండా ప్రయాణాలు చేశాము, అనేక వాహనాల్లో ప్రయాణాలు చేశాము. అయినప్పటికీ ఏ అపాయము కూడా మా దరికి చేరకుండా తండ్రి మమ్మల్ని రక్షించినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రోజున మా పనులలో మాకు సహాయకరంగా ఉండి ఏ ఆటంకం మాకు కలగకుండా అయ్యా మేము మా పనులను ముగించుకునే ధన్యత కలగజేసినందుకు వందనాలు ప్రభా. మంచి ఆరోగ్యముతోనూ శక్తితోనూ బలముతోనూ నింపినందుకు స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో మమ్మల్ని సజీవ సంఖ్యల్లో ఉంచి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత కలగజేసిన దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనము, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును అంటున్నారు. అవునైనా ఈ రోజున ఎంతోమంది బిడ్డలు హృదయంలో బాధతో, హృదయంలో కృంగుదలతో, ఆనందము లేని, సంతోషము లేని స్థితిలో ఉన్నారు తండ్రి. అయా, వారి యొక్క మనస్సు అయా ఆరోగ్యంగా ఉండాలంటే, వారి జీవితాలు ఆనందమయంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఏ బిడ్డ జీవితంలో అయితే ఈ రాత్రిన కష్టం ఉన్నదో, ఈ రాత్రిన ఇబ్బందులు ఉన్నాయో, ఏ బిడ్డ జీవితం అయితే అయా వ్యసనాల బారిన పడిపోయి ఉన్నదో, ఏ బిడ్డ జీవితం అయితే నాయన కృంగుదలలో ఉన్నదో ప్రభువా, ఆ బిడ్డ జీవితమును సంతోషముగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. వారి మనస్సును ఆరోగ్య కారణముగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి నాయన. బిడ్డలకు ఏ సమస్య ఉన్నదో, ఏ శోధనలో బిడ్డలు ఉన్నారో, ఏ కృంగుదల్లో ఉన్నారో వాటన్నిటిలోంచి వారిని లేవనెత్తమని, ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్స్లో, ఐసీయూలలో, బెడ్ల పైన, చావు బ్రతుకుల్లో తండ్రి భయంకరమైన వ్యాధుల చేత, రోగముల చేత కొట్టబడుతూ పీడింపబడుతూ ఉన్నారో వారందరికీ కూడా అయా సంపూర్ణ స్వస్థత దయచేయండి. నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. యెస్ లార్డ్. అదేవిధంగా ఎవరైతే నాయన అప్పుల్లో ఉన్నారో, రుణ భారాలు మోయలేనటువంటి స్థితుల్లో ఉన్నారో ప్రభువా, సహాయం దయచేయండి. అయా ఆర్థికంగా బలపరచండి. కుటుంబంలో తండ్రి లేమి ఉన్నది నాయన, కుటుంబాన్ని తండ్రి సమృద్ధితో నింపండి ప్రభు. యెస్ లార్డ్. అదేవిధంగా వారి పనులను, వారి చేతి పనులన్నింటినీ కూడా ఆశీర్వదించండి నాయన తండ్రి. ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, అశాంతికరమైన వాతావరణాన్ని బట్టి అయా బాధపడుతున్నారు నాయన, దుఃఖిస్తున్నారు ప్రభు, అనాథులుగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు అయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాం. కుటుంబంలో శాంతిని, సమాధానమును స్థాపించండి నాయన. మారు మనసు కలగజేయండి ప్రభు. యవన బిడ్డలు తప్పిపోయి ఉంటున్నట్లయితే తండ్రి వారికి మారు మనసు కలగజేయండి. చిన్న బిడ్డలు తండ్రి కాపుదల దయచేయండి నాయన. అయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు తండ్రి విడుదల దయచేయండి ప్రభువ. అదేవిధంగా అయా కోర్టు కేసుల్లో చిక్కుబడిపోయిన ప్రతి బిడ్డకు కూడా విడుదల దయచేయండి. కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తంలో వివాహాన్ని జరిగించండి. విదేశాలు వెళ్తూ ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు నాయన, మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే ఉద్యోగాల కోసం మొరబెడుతున్నారో అయా మీ చిత్తంలో వారు అనుకున్న జాబ్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా లోన్స్ కోసం, వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం తండ్రి మొరబెడుతున్నారు, వాటన్నిటిని వారికి శాంక్షన్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉన్న ప్రతి బిడ్డ మనసును మార్చండి, వారిలో ధైర్యాన్ని కలగజేయండి, వారికి ఆ తలంపుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి, సైనికులను జ్ఞాపకం చేసుకోండి, ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వీరందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. అయా మా గృహాల చుట్టూ కూడా ఈ రాత్రి మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
మా అందరికీ మంచి నిద్ర కలగజేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం నుంచి రాత్రి వరకు కూడా ఎంతో శ్రమపడి అలసిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన. కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. పీడకల సమస్యలు, నిద్రలేమి సమస్యలు ఉండకుండా అయా మీ కృప చూపించండి ప్రభా. ఒంటరిగా పడుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా అపవాది కానీ, దొంగలు కానీ, శత్రువులు కానీ వారిని ముట్టకుండా ప్రభా మీరే కాపాడమని బ్రతిమాలుతున్నాం ప్రభా. తండ్రి, మీ చిత్తం అయితే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము కూడా మీ సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామాన్ని గ్రహణపరచుటకు మమ్మల్ని మీ సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకోమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.